ప్యాకెట్ పౌడర్స్ పాలలో ఎందుకు అంత ఈజీగా కలిసిపోతాయి, హోమ్ మేడ్ పౌడర్స్ ఎందుకు అంత ఈజీగా కలవు చెప్తానన్నాను కదా, చూసేయండి. ఈ ప్యాకెట్ పౌడర్స్ అనేవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో తయారవుతాయి కదా, దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో 3 స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్, యాడింగ్ మిక్సింగ్ ఏజెంట్స్, యాడింగ్ మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ స్టెబిలైజర్స్. కమింగ్ టు ద ఫస్ట్ స్టెప్, లెసిథిన్ అనే ఒక మిక్సింగ్ ఏజెంట్ అనేది యూజ్ చేస్తారు. ఆ లెసిథిన్ అనే మిక్సింగ్ ఏజెంట్స్ యాడ్ చేయడం వల్ల పాలలో పౌడర్ అనేది పైకి తేలకుండా అడుగున ఉండిపోకుండా పాలలో ఈజీగా కలిసిపోతుంది. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్. దీన్ని ఎక్కువగా మాల్టెడ్ బార్లీ నుంచి తీస్తారు. ఇది పౌడర్లో న్యాచురల్ స్వీట్నెస్ ని పెంచుతుంది అనమాట. ఇప్పుడు బూస్ట్ పౌడర్ తినండి, మీకు న్యాచురల్గానే స్వీట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాల్టెడ్ బార్లీ నుంచి తీసిన మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ అందులో యాడ్ చేస్తారనమాట. పౌడర్ కూడా చాలా స్మూత్గా రావడానికి యూస్ చేస్తారు దీన్ని. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, స్టెబిలైజర్స్. పౌడర్ పాలల్లో స్టెబిలైజ్ అవడానికి దీన్ని యూస్ చేస్తారు. ఉండలు కట్టకుండా ఉంటుంది. దాని షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ప్యాకెట్ పౌడర్ చూడండి, ఎన్నాళ్ళున్నా దానికి గడ్డలు కట్టదు ఓపెన్ చేస్తే తప్ప. షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్యాకెట్ పౌడర్స్కి. సో ఈ మిక్సింగ్ ఏజెంట్స్, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, స్టెబిలైజర్స్ యూస్ చేయడం వల్లనే ఆ ప్యాకెట్ పౌడర్స్ అనేవి పాలలో ఈజీ కలిసిపోతున్నాయి. మనం ఇవేవి 3 యూస్ చేయం కాబట్టి హోమ్ మేడ్ పౌడర్స్ అనేవి పాలలో ఎంత ఈజీగా మిక్స్ అవ్వవు. తాగేటప్పుడు కూడా కలుపుతూనే తాగాలి. అసలు ఈ 3 మన ఆరోగ్యానికి హాని చేస్తాయా, హాని చేయవా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను.